తొంభై 99వ లేఖ. డాక్టర్ కె వెంకటేశ్వర్లు సకుటుంబంగా బంధుమిత్ర పరివారముగా సహితంగా ఆశీర్వదిస్తూ వ్రాయినది. తేదీ 27/1983 నీవు ప్రేమతో రాసిన లేఖ అందినది. నెల కిందట ఒక ఉత్తరం రాసి ఉన్నానని అని తెలిపితివి. నేను ఈ 2 లేఖల్లో సమాధానం వ్రాయుటకు కారణమైన లేఖ మాత్రమే అందినది. అదిగాక మరి ఒకటి నెల రోజుల కిందట వ్రాసి ఉన్నట్లయితే అది అందలేదు. దేవుని ఆజ్ఞ లేనిదే ఆకు కదలదు. ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయుటకు మించిన దైవారాధనము మరి ఒకటి లేదు. నా నమ్మకం కూడా అదే. యేసుక్రీస్తు నామమున ఆయన బోధించిన ప్రకారము జీవితమును మలుచుకున్నట్టుకు విశ్వాస సంబంధమైన గొప్ప పోరాటం ప్రారంభించి ఉన్నాము అని వ్రాసి ఉంటుంది. పోరాటమును విడిచిపెట్టి హృదయమును యేసుక్రీస్తుకి అర్పణ చేయగలవు. రోగార్తుల సేవ ఎచ్చటమునను జరుగుతున్నను అతడు యేసుక్రీస్తు, గౌతమ బుద్ధుడు మొదలైన వెలుగుల సాన్నిధ్యం చేసి ఉండును. యోగ విద్య సాధన చేయుటకు కావలసిన నియమములు: దినచర్యను నిర్ణీత కాలంలో క్రమబద్ధం చేయుట, 2 మాటలను కానీ ఊహలను కానీ వస్తువులను కానీ కాలమును కానీ డబ్బును కానీ ఉపయోగకరముగా ఉండినట్టు సద్వినియోగం మాత్రమే చేయుట, దుర్వినియోగం చేయకుండుట. అంటే దీనికి యోగ విద్య సాధన చేయడానికి కావాల్సిన నియమాలు చెప్తున్నారు. కేవలం డబ్బు ఒకటే కాదు, కాలము. మొట్టమొదటిదేమో దినచర్యను నిర్ణీత కాలంలో క్రమబద్ధం చేయడం ఫస్ట్ది. రెండోది మాటలను కానీ ఊహలను కానీ వస్తువులను కానీ కాలమును కానీ డబ్బును కానీ ఉపయోగకరముగా ఉండినట్టు సద్వినియోగం మాత్రమే చేయడం, దుర్వినియోగం చేయకుండా ఉండడం. 3 జీవాత్మను పరమాత్మలో కలిపి మాత్రమే గుర్తుంచుకోవాలి, ఎందుకు విడదీయకూడదు. దీనికి సాధనముగా కొంచెం సేపు కన్నులు మూసుకొని సుఖాసనమున కూర్చుండి ఉచ్ఛ్వాస నిశ్వాసాల కదలికలను గమనించుచుండుట. దీనివలన మనశ్వాసను ప్రాణమును సృష్టించి నిర్వహించుతున్న ప్రేమమూర్తితో మన హృదయమున మనము అప్రయత్నముగా వినిపించును. యోగశక్తితో ఒక భౌతిక పదార్థము సృష్టించుటకు వీలగునా అని ప్రశ్నించితివి. వీలగును కానీ అది సృష్టించబడినదో లేదో, అది అటు సృష్టింపబడినదో లేక మోసం చేయబడినదో తెలుసుకొనుటకు మార్గం ఎక్కడనూ లేవు. కనుక వాణ్ణి గూర్చి ప్రశ్నించుకొనటం వలన కాలం వ్యర్థమగును. ఎవరు సృష్టించరి, ఎవరు మోసము చేసిరి అనే ప్రశ్న మనస్సును తప్పుడు దారులు పట్టించును. ఎవరు చేసినను మంచి పని చెడ్డ పని వారిపై ప్రభావం చూపును. సృష్టింపగలిగిన వారు ఆ శక్తిని సాధన చేసి తెచ్చుకొనలేరు. అవసరమైనచో అది వారికి అనుగ్రహింపబడను. ఎట్లు అనుగ్రహింపబడినదో వారికి కూడా తెలియదు. తెలిస్తే అనుగ్రహం ఎలా అవుతుంది? నాకు ఏదో తెలియని బంధం ఉన్నది అని రాసితివి. ఆయన డాక్టర్ వెంకటేశ్వర అని. బంధం అంటే మనం వేసుకునేది. సంబంధం అంటే ఇద్దరిలోనూ ఉన్న ఒక్కడు, అతని వల్ల బంధాలు తెగుతాయి. బంధం వేరు, సంబంధం వేరు. మీకు నాతో 4 రోజుల నాకు 4 రోజులు తేడా, మీ వయస్సు అంత కాదు నా వయస్సు అని వ్రాసితివి. ఇవి శరీరాలు పుట్టిన తేదీల లెక్కలు, మనం పుట్టినవి కావు. మనం పుట్టలేదు, ఒకనియందే ఎప్పుడూ ఉన్నాం. గదిలో ఉన్న చోటు గది కట్టిన వెనుక పుట్టలేదు కదా అని. నక్స్వామిగా 200 వేయడం, పరమగురువైన మాస్టర్ ఈకేని పిలవడం, ఆమెకు వాంతులు వికారం తగ్గిపోవడం, ఈ మొత్తం అంతా ఒకే కథలో భాగాలు. అదే ప్రేమ కథ అనవచ్చు. అది కావలసినప్పుడల్లా పనిచేస్తుంది.
మీరు నాలో లేరా అని ప్రశ్నించితివి. నేను నిన్ను అదే విషయం ప్రశ్నించున్నాను. నీవు నాలో ఉన్నంతకాలం నేను నీలో ఉంటాను. జగద్గురువు యేసుక్రీస్తు స్వస్థతా మందిరం హోమియో ఉచిత వైద్యాలయం త్వరగా ప్రారంభింపబడుగాక. 4 అహింస, సత్యప్రవర్తనము, ఇతరుల వస్తువులను ఆశింపకుండుట, క్షమ అనువాన్ని అభ్యసించుట దానికి కావలసినటువంటిది. 5 నిర్ణీత సమయమున శ్వాసను గూర్చి ధ్యానము చేయుచున్న సమయమున కొంతకాలము ఓంకారమును ఉచ్చరించుచు దాన్ని వినుచు అందు లీనమగుచుండుట. ప్రతిదినము కొంతకాలం ఒక పవిత్ర గ్రంథమును చదివి అభిలాష గలవారికి వినిపించి ఆనందపడుచుండుట. ప్రతిదినము శరీరమును పరిశుద్ధము చేసుకొని దుస్తులను మార్చుకొనుచుండుట. మనస్సు దైవస్మరణలో పరిశుద్ధిగా ఉంచుట. తర్వాత 7వది ఆహారము, విహారము, కాయకష్టము, విశ్రాంతి, నిద్ర, కామము అనువాన్ని మితముగా క్రమబద్ధముగా దేహము అనుభవించుతున్నట్లు చూచుట. ఈ నియమమును యోగ సాధనం అనబడను. దానివల్ల యోగసిద్ధి కలుగును. అది నిరంతరము ఆనంద స్వరూపముగా ఉండును. ఈ అనుభూతితో జీవితం భగవదర్పణంగా గడుపుటయే యోగ విద్య యొక్క ప్రయోజనము. అంటే స్టెప్స్ వరుసను ఇచ్చారు. నామస్మరణ అనగా ఏ పేరునైనను భగవంతుని సూచించున్నదిగా స్మరించుట. తన హృదయమును ఆకర్షించుకొనిన ఏ మహనీయుని పేరైనను దైవనామముగా స్మరించి నిరంతరము హృదయమును ధరించుటయే నామస్మరణము. మన మనసులో కలిగినట్టు సంకల్పములను ధ్యానింపక హృదయమందు ఉన్న ప్రేమస్వరూపుని ధ్యానింప వచ్చినప్పుడు మనకు నచ్చని అభిప్రాయములు మాయమై మనం చేయవలసిన కర్తవ్యము మన లోపల నుండి ఉపదేశింపబడును. అదే అంతర్వాణి. దాన్ని యోగ సాధన వల్ల వినవచ్చు. నిశ్చల భక్తి కుదిరిన వారికి వినిపించును. లోపల నుంచి వినిపిస్తుంది నిశ్చల భక్తి ఉంటే. గాంధీ గారి వలె జీవితమును ఒక మహాకార్యమునకు పూర్తిగా సమర్పించుకున్న వారికి నేను నీ ద్వారా మందులు కానీ మాటలు కానీ వాడగలను. నేను ఈ నెల 17వ తేదీ విదేశాలకు వెళ్ళి మరల నవంబర్ 4వ తేదీ తిరిగి రాగలను. 1983. మన జగద్గురు స్వస్థతా మందిరాన్ని నీ జన్మదినం ఆగస్టు 15లోగా పోస్ట్ మ్యాన్ ఈ లేఖ నీకు అందించగలడు. అసలు పోస్ట్ మ్యాన్ హృదయం తలుపు కొట్టి అడ్రస్ తెలుసుకొని పిలిచి కర్తవ్యం అనే లేఖను అందిస్తాడు. సంకల్పం కలిగినప్పుడు ఏ విషయమైనా విశాఖపట్నం అడ్రస్కు లేఖ వ్రాయవచ్చు. నేను ఉన్నతోటికి పంపబడుతుంది. సమయాన్ని అనుసరించి సమాధానం అందుతుంది. ఇది ఎప్పుడు ఆగస్టు 9, 1983. ఆ రోజు రాశారు అక్కడి నుంచి, యూరప్ నుంచి. ఆ తర్వాత లేఖ నెంబర్ 100, 100ది. శ్రీ పివి రమణయ్య గారికి శుభాశీస్సులు. మీ అభిమానపూర్వకమైన ఉత్తరం అందినది. భాగవతం రచన వేగంగానే సాగుతున్నది. ఇప్పుడు 13వ సంపుటం నడుస్తున్నది. మొత్తం సింబాలిజం అంతా 83లో. ఇది 83, ఇది 81. ఈ ఉత్తరం 81. ఇప్పుడు 13వ సంపుటం నడుస్తున్నది. కథ 5వ స్కంధము సగములో ఉన్నది. ముద్రణము నా చేతిలోని కాదు కదా. ముద్రణాలయముల సదుపాయములను అనుసరించి జరుగును. ఆ సదుపాయములందు కొంత ఇబ్బంది కలుగుటచే 7వ సంపుటం ఆలస్యమైనది. 8వ సంపుటం అనగా దక్షయజ్ఞ కథ ముద్రణం ఆరంభమైనది. ఈ సంవత్సరం మే నెలలో చదవరులకు అందుతుంది. ఇది 81లో. ఇక దశమస్కంధము వ్యాఖ్యానించుటకు కావలసిన సాధన సంపత్తి ముందుగా దశమస్కంధం మీదికి దూకినచో కలగదు. చదువులకు కావలసిన క్రమ వికాసమే వ్యాఖ్యానమునకు కూడా ఆవశ్యకము. కనుక దశమస్కంధం ముందుగా వ్యాఖ్యానింపబోనుటకు సంకల్పం లేదు. ఎంత క్లియర్ కట్గా ఇచ్చారు. వాళ్ళు ఎవడో దశమస్కంధం రాసి మేష్ గారు రాశారని దోశారు కదా ఆయన పేరుతో. రాలేదు, నేను స్పష్టంగా ఇచ్చారు. అందులో టిటిడి వాళ్ళు ప్రచురించినటువంటి భాగవతం, పోతన భాగవతం 5
వాల్యూమ్స్గా వేశారు. దానిలో దశమస్కంధంలో కొన్ని పద్యాలకి మాస్టర్ గారు రాసినట్టుగా రాశారు. రాసినట్టుగా అక్కడ ఇవ్వబడింది. ఇక ఇందులో ఈ క్లియర్ కట్గా ఉంది కాదని. ఈ మొత్తం అప్రయత్నమే, మొదట అనుకుని ప్రారంభమైనది కాదు కనుక దాని నైసర్గిక ప్రణాళికను అనుసరించి అది పరిసమాప్తి పొందగలదు. అది ఇది 100వ లేఖ పూర్తయింది.